కల్తీ యాక్ట్ ప్రకారం మేడం ఈరోజు హైదరాబాద్లో 5 లక్షల లీటర్ల పాలు అవసరం. మనకు ఒరిజినల్ పాలు 1 లక్ష లీటర్లే వస్తున్నాయి. 4 లక్షల లీటర్ల పాలు డూప్లికేట్ వస్తున్నాయి. మనం అవేర్నెస్ అయితే ఈ ప్రాబ్లం పోతుంది. అయితే మీరు చెప్పారు కుక్కర్పల్లిలో ఈరోజు నేను చూశాను, ఎప్పుడైతే పాల ప్యాకెట్ ఉంటామో దానిపైన ఎక్స్పైరీ డేటు ఎంఆర్పి విత్ బిల్లు తీసుకోవాలి. ఆ పాలు ఏదైనా ప్రాబ్లం వస్తే మేడం ఇమ్మీడియట్లీ ఆ షాప్ వన్ మీద, ఆ కంపెనీ వన్ మీద మనము యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేయొచ్చు. మీకు ఈ మధ్యలో చిన్న ఎగ్జామ్ షాద్నగర్లో రైతుల పాలని మనం అనుకుంటాం మేడం, రైతులు వెహికల్ పెట్టుకొని బకెట్ పెట్టుకొని అమ్ముతుంటారు. నేను ఈ మధ్యలో 3 days బ్యాక్ అతను ఏం చేశాడు, ఆ రైతు పాలని అందరూ 100 రూపాయల లీటరు 80 రూపాయల లీటర్ తీసుకుంటారు. ఒక షాప్ ముందర ఏం చేసిండు, కేవీఆర్ ప్యాకెట్స్ అని ఉంటాయి, అది ఎక్స్పైర్ అయినవి 30 రూపాయలు కొట్టిస్తారు. అవి తీసుకొని మొత్తం కట్ చేసి అందులో పోసుకుంటున్నాడు. మీరు చూడండి, అవి ఎక్స్పైర్ అయినవా కావో తెలియవు, అవి ఎంత ఉన్నా 60 రూపాయల కన్నా ఎక్కువ ఉండవు. రైతు ఏం చేసిండు, అలా పోసుకొని మళ్ళీ కాలనీలకు అందరూ వస్తాం. మనం ఏమనుకుంటాం గేదె పాలు ఒరిజినల్ అని మనం తీసుకుంటాం. తీసుకొని తాగినాక టేస్ట్ ఉండవు, ఎక్స్పైర్ అయితే చాలా బాగుంటాయి. ఇటువంటి మోసాలు కూడా చేస్తున్నారు. కనుక మనకి యాక్ట్ ప్రకారంగా పాలు ఎప్పుడు పగిలిపోతే బిల్లు ఉంటే ఆ షాప్ మీద రైడింగ్ చేయొచ్చు.